పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రిలీజ్ పేరుతో రిలీజ్ అయిన బాహుబలి ద ఎపిక్ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అసలు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. ఈ సినిమా మొదటి భాగం 2015లో రిలీజ్ కాగా రెండో భాగం 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి ఒకే చిత్రంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో జక్కన్న మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఓవర్సీస్ తో పాటు ఇక్కడ కూడా ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్ గా మార్చిన చిత్రం ఇదే. బాహుబలి కథ అందరికీ తెలిసిందే. థియేటర్లతో పాటు టీవీ, ఓటీటీలో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. అందరికీ చూసిన కథే. పార్ట్ 1 చూసినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలీదు కాబట్టి అందరూ పార్ట్ 2 చూశారు. మరి బాహుబలి ది ఎపిక్ దేనికోసం చూస్తారు? ఆల్రెడీ చూసిన చిత్రమే కదా అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే జక్కన్న మరోసారి మ్యాజిక్ చేశారు. బోర్ కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్ కథను చెప్పుకొచ్చాడు. 6.5 గంటలున్న సినిమాను 3 గంటల 45 నిమిషాలకు కుదించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా సన్నివేశాలు పేర్చాడు. తెరపై చూస్తుంటే కొత్త సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. ఈ రెండు భాగాల్లో ప్రేక్షకులకు బాగా నచ్చిన సన్నివేశాలన్నింటినీ హైలైట్ చేశాడు. ప్రధాన పాత్రల పరిచయ సన్నివేశాలు, బల్లాల దేవుడి పట్టాభిషేకం, కాలకేయులతో యుద్ధం, తల నరికే సీన్ ఇవన్నీ తెరపై చూస్తుంటే గూస్ బంప్స్ గ్యారంటీ. రెండు భాగాల్లో ఏదో ఒకటి చూసిన వారికి కూడా ఈ సినిమా అర్థమయ్యేలా సీన్లను పేర్చాడు. అవంతిక లవ్ సీన్లను కట్ చేసిన కొత్తగా చూసిన వారికి అర్థమయ్యేలా రాజమౌళి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. మొత్తంగా రిలీజ్ లో కూడా బాహుబలి ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పాలి.